నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిన. మూవీ ముచ్చట్లకు స్వాగతం. సంక్రాంతికి వస్తున్నామంటూ సినిమాల సందడి అప్పుడే స్టార్ట్ అయిపోయింది. అయితే సినిమాలలో ఫస్ట్ సినిమా గేమ్ చేంజర్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో శంకర్ గారి డైరెక్షన్ అంటే భారీ బడ్జెట్, ఆయన సినిమాలు సోషల్ మెసేజ్ గ్యారంటీ పక్కా. సో గేమ్ చేంజర్ మూవీ అంచనాల గురించి, ఇంకా సంక్రాంతి బరిలో ఉన్న 2 సినిమాల గురించి, ఆ విశేషాల గురించి మనతో మాట్లాడేందుకు మన ఆంధ్రప్రభ స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మనకి గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయింది. సో గేమ్ చేంజర్ అభిమానుల్లో కానీ, రామ్ చరణ్ గారు కానీ అందరూ అంటే సెలబ్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. అందరిలో పండగ వాతావరణం వచ్చేసింది. సో అసలు సినిమా అంచనాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? మీరు చెప్పినట్టు గేమ్ చేంజర్ ఆల్రెడీ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కంటే ముందే షోస్ పడ్డాయి. ఓవర్సీస్లో కూడా ఆల్రెడీ ముందుగానే పడ్డాయి. ఓవరాల్గా టాక్ కొంత స్ప్రెడ్ డిఫరెంట్గా ఉన్నప్పటికీ సినిమా రివ్యూలు కొంత వాళ్ళకు తోచిన విధంగా 2.2, 2.25, 2.75 కూడా ఇచ్చారు. అయితే సినిమా వ్యూవర్స్ సినిమా చూసి మొదటి వచ్చిన ఆడియన్స్లో ఎక్కువగా సినిమాను ప్రేమించే వాళ్ళు, సినిమా హీరో అభిమానులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళ వ్యూలోనే ఎక్కువ రివ్యూలు ఉంటాయి. ఒరిజినల్గా వెళ్తే సినిమాకు మంచి టాకే ఉంది. శంకర్ సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉన్నాయి. అయితే ఇంకా భారీగా ఉంటుంది అని ఊహించడం ప్రేక్షకుడి తప్పు. ఎందుకంటే హై ఎక్స్పెక్టేషన్ మధ్య థియేటర్కి వెళ్తే ఏ సినిమా కూడా సంపూర్ణంగా మనకు సంతృప్తి కలిగించదు. ఆ విధంగా గేమ్ చేంజర్కి వచ్చారు కదా, పుష్ప 2 ఒక భారీ సినిమా సక్సెస్, దాని ట్రెండ్ కొనసాగుతుండగానే గేమ్ చేంజర్ వచ్చింది. గేమ్ చేంజర్ కూడా అంటే అధికారికంగా తెలిసిన సమాచారం ప్రకారమే 500 నుంచి 600 కోట్ల బడ్జెట్తో తీసిన భారీ చిత్రం ఇది. దిల్ రాజు ఇప్పటికీ 50 సినిమాలు తీసిన నిర్మాత. చాలా సాహసానికి వచ్చి ఈ భారీ సినిమాను ఆయన నిర్మించడం జరిగింది. ఈ సినిమా ఫలితం సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేవలం తెలుగుకు మాత్రమే కాదు, ఓవరాల్గా ఇండియా మొత్తంగా ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుంది. ఎందుకంటే శంకర్ దీనికంటే ముందు సినిమా భారతీయుడు 2, ఆ సినిమా కొంత నిరాశపరిచిన నేపథ్యంలో ఈ సినిమా మీద కొంత సందిగ్ధత నెలకొంది. ఈ సినిమా ఎలా ఉంటుంది, శంకర్ మళ్ళీ తన కంబ్యాక్ సినిమాలా ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమైనప్పటికీ ఓవరాల్గా గేమ్ చేంజర్ను ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాగా చూస్తే మాత్రం అది సంతృప్తి కలిగించే అవకాశాలే ఉన్నాయి. ఈ సినిమా ఏ మేరకు రెవెన్యూ చేస్తుంది అని ఆశిస్తే ఖచ్చితంగా ఒక మంచి రెవెన్యూ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే దీనికి ముందు వచ్చిన పుష్ప 2 రికార్డులను మనం కంపేర్ చేయకుండా ఉంటే ఇది కూడా ఒక భారీ రెవెన్యూ థియేటర్ బాక్సాఫీస్ దగ్గర సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు 450 కోట్ల రూపాయలు ఇది గ్రాస్ వసూలు చేయగలిగితే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లో లేదంటే తమిళనాడు, కన్నడ ఈ బయ్యర్లు బయటపడతారు. మరి అది ఆ తర్వాత వచ్చే సంక్రాంతి సినిమాలు కూడా ఉన్నాయి. అంటే డాకు మహారాజు ఉంది, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఉంది. ఆ సినిమాలు కూడా ఏ మేరకు బాక్సాఫీస్ దగ్గర రాణిస్తాయి అని తెలిస్తే ఈ గేమ్ చేంజర్ రెవెన్యూ ఏ విధంగా ఉండబోతుందని మనం ఒక అంచనా వేయవచ్చు. అంటే ఇప్పుడు మనకి గేమ్ చేంజర్ సక్సెస్ ప్రభావం మిగతా 2 మూవీస్పై ఎలా ఉండవచ్చు అంటారు? సంక్రాంతి సినిమాలు అనేది మొదటి నుంచి ప్రత్యేకం. ఇది ఈరోజు వచ్చింది కాదు. గత 60 నాకు తెలిసి ఒక 70 ఏళ్ళుగా రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలు నడిచిన సినిమాలు కూడా సంక్రాంతికి వచ్చాయి. ఈ సంక్రాంతికి 4 వచ్చినా, 5 వచ్చినా, 6 వచ్చిన సందర్భాల్లో కూడా ఉన్నాయి. ఇందులో కనీసం 2-3 సినిమాలు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే ఈ సక్సెస్ కూడా సినిమా బాగుంటేనే, ఒక సినిమా సక్సెస్ అయింది కాబట్టి ఆ తర్వాత వచ్చే మరో సంక్రాంతి సినిమా సక్సెస్ కాదు అనేది సరికాదు. ఇక్కడ డిఫరెంట్ హీరోలు ఉంటారు, డిఫరెంట్ కాంబినేషన్ ఉంటుంది, కథ నేపథ్యాలు కూడా 3 సినిమాలకు 3 కొత్తగా ఉంటాయి. కాబట్టి ఒక సినిమా హిట్ అయినంత మాత్రాన ఆ తదుపరి సినిమాలకు ప్రభావం ఉండకపోవచ్చు. ఆ సినిమాలు బాగుంటే ఖచ్చితంగా అవి కూడా ఆదరణ పొందే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్న సమాచారం ప్రకారం బాలకృష్ణ నటించిన డాకు మహారాజు ఒక పక్క మాస్ సినిమా. ఆయన సక్సెస్ ఆల్రెడీ కొనసాగుతూనే ఉన్నాడు. వరుసగా 3 హిట్లు ఇచ్చిన హీరో. అదే వేవ్లో, అదే దూకుల్లో ఆయన డాకు మహారాజుతో కూడా సక్సెస్ సాధిస్తాడని అందరూ అంచనా వేస్తున్నారు. ఆ పాటల మీద కొంత
విమర్శ ఉన్నప్పటికీ ఓవరాల్గా కథ ఒక సెంటిమెంట్ నేపథ్యంగా ఉంటుంది. మాస్ను ఆకర్షించే అంశాలు ఉంటాయని అందరూ భావిస్తున్నారు. ఈ సంక్రాంతికి వస్తున్నాం అనేది ఫక్తు కుటుంబ కథా చిత్రం. గతంలో ఇదే కాంబినేషన్లో అనిల్ రావిపూడి F2 అనే సినిమా తీశాడు. అంటే నవ్వించడమే ప్రధానంగా, వైఫ్ హస్బెండ్ ప్లస్ మధ్యలో ఒక మాజీ లవర్ అనే కాన్సెప్ట్తో ఆ సినిమా వస్తుంది. ఎక్స్ కాప్ అన్నారు. అంటే ఎక్స్ కాప్ అంటే ఆ నేపథ్యం కూడా కొంత ఉంటుంది కాబట్టి ఇప్పటికే మ్యూజికల్గా అంటే మిగతా 2 సినిమాలతో పోలిస్తే సంక్రాంతికి వస్తున్నాం చాలా ముందు ఉంది. ఆ పాటలు థియేటర్లో కూడా మెప్పించగలిగితే ఆ సినిమా కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు జనాలందరూ గేమ్ చేంజర్ మూడ్లో ఉన్నారు. సో ఆ మూడ్ నుంచి ప్రేక్షకులందరూ డాకు మహారాజ్కి టర్న్ అవుతారంటారు. ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా కూడా రిలీజ్ అవ్వబోతోంది. సో ఆ సినిమాకి టర్న్ అవుతారా లేదంటారా? మన ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోల వర్షిప్ ఎక్కువ. రామ్ చరణ్ ఈ సినిమా అనేది గేమ్ చేంజర్. దీనికి ఉండే ఆడియన్స్ దీనికి ఉంటారు. అలాగే బాలకృష్ణ అంటే పక్క మాస్ హీరో, నందమూరి ఫ్యామిలీ హీరో, ఆయనకుండే ఫ్యాన్స్ ఆయనకుంటారు, ఆయనకుండే ఫాలోవర్స్ ఆయనకుంటారు. ఆ తర్వాత వచ్చేది సంక్రాంతికి వస్తున్నాం. అది యూనివర్సల్. అంటే ఒక హీరోని చూసి కాదు. వెంకటేశ్వర సహజంగా ఏమంటారంటే అందరూ అభిమానించే హీరో అని ఆయనకు కొంత పేరుంది. కాబట్టి ఏ ఆడియన్ అంటే ఇటు రామ్ చరణ్ ఫ్యాన్ అయినా ఇటు బాలకృష్ణ ఫ్యాన్ అయినా ఈ 2 సినిమాలు చూశాక మరో ఛాయిస్ వచ్చేవరకల్లా సంక్రాంతికి వస్తున్నాం సినిమా. కాబట్టి అక్కడికి వెళ్తారు. ఈ గేమ్ చేంజర్ అంటూ చూసిన ఆయన ఫాలోవర్సు ఆ తర్వాత నెక్స్ట్ ఛాయిస్ నెక్స్ట్ వచ్చే డాకు మహారాజ్ సినిమా ఉంటుంది కాబట్టి దానికి వెళ్తారు. ఆ సినిమా ఆడియన్స్ ఈ సినిమా ఆడియన్స్ ఆ తర్వాత వచ్చే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కూడా ఉంటుంది కాబట్టి అది ఎంటర్టైన్మెంట్ అని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఆ సినిమా వైపు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. 2 మాస్ సినిమాల తర్వాత ఖచ్చితంగా ఆడియన్ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటూ ఉంటాడు. ఆ ఎంటర్టైన్మెంట్ ఆ సినిమాలో కనుక ఇవ్వగలిగితే సంక్రాంతికి వస్తున్నానికి కూడా మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. అంటే రీసెంట్గా రిలీజ్ అయిన శంకర్ గారి భారతీయుడు 2 డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఆయన ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ సినిమా సక్సెస్ ఇప్పుడు ఆయన తీయబోయే నెక్స్ట్ రాబోయే భారతీయుడు 3 మీద ఏమైనా ప్రభావం ఉండొచ్చు అంటారా ఈ సక్సెస్? ఇప్పుడు భారతీయుడు 2 అనేదే కొద్దిగా నిరాశపరిచింది కాబట్టి భారతీయుడు 3 మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండే అవకాశాలు లేవు. ఆయన బహుశా ఒకవైపు భారతీయుడు 2 మరోవైపు గేమ్ చేంజర్ ఈ 2 సైమల్టేనియస్గా తీయడం వల్ల కొంత ఒత్తిడికి లోనై ఆ భారతీయుడు 2 విషయంలో అంటే అది పట్టాలెక్కినాక కూడా కొన్ని వివాదాలు తలెత్తాయి, మధ్యలో ఆగిపోయాయి. ఆయనకు కమల్ హాసన్ మధ్య గ్యాప్ వచ్చింది, సెట్ కాలిపోవడం, చాలా అంశాలు దాంట్లో మిళితమై ఉన్నాయి. కాబట్టి అది ట్రాక్ ఎక్కే వరకు పక్కన గేమ్ చేంజర్ సినిమా ఈ 2 సినిమాలు చేస్తూ పోవడం వల్ల సరైన కాన్సన్ట్రేషన్ చేసి ఉండకపోవచ్చు. పైగా అది సీక్వెల్. మొదటి దానికి రెండవ దానికి మధ్య దాదాపుగా 2 దశాబ్దాల టైం ఉంది. ఆ రోజున ఉన్న పరిస్థితులు ఆ రోజు చూసిన ఆడియన్స్ బహుశా ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయి ఉంటారు. కొత్త ఆడియన్స్కు భారతీయుడు తెలియకపోవచ్చు. కాబట్టి ఆ సినిమా ఫలితం కొంత భిన్నంగా వచ్చి ఉంటుంది. అయితే ఆ ప్రభావం ఒక డైరెక్టర్కు ఫెయిల్యూర్ సక్సెస్ చాలా సహజమైన ప్రక్రియ. ఉదాహరణకు మన దేవర సినిమా ఎన్టీఆర్ చూసుకుంటే ఆ డైరెక్టరు కొరటాల శివ ప్రీవియస్ సినిమా ఆచార్య డిజాస్టర్. అది ఆ ప్రభావం ఏది దేవర మీద పడలేదు కదా. ఆ సినిమా బాగా తీయగలిగాడు, ఆడియన్స్ మెప్పించగలిగాడు. ఆ సినిమా ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అలాగే శంకర్కు భారతీయుడు 2 ప్రభావం పక్కన పెట్టేస్తే గేమ్ చేంజర్ ఒక మంచి ఫలితాన్ని ఇచ్చి మరో శంకర్ మళ్ళీ తన సత్తా చాటుకునే అవకాశం స్పష్టంగా సినిమాలో కనిపిస్తుంది అని అంటున్నారు. కాబట్టి ఆ ఉత్సాహంతో భారతీయుడు 3 పూర్తి చేయొచ్చు. బహుశా ఇప్పటికీ ఇండస్ట్రీ టాక్ ఏంటంటే భారతీయుడు 3 దాదాపుగా అంటే ఎక్కువ భాగం సినిమా పూర్తయిందన్న మాట కూడా వినిపిస్తుంది. ఆ తదుపరి చేసే సినిమాకు అంటే భారతీయుడు 3 తర్వాత కూడా చేయబోయే సినిమాకు ఖచ్చితంగా గేమ్ చేంజరు మంచి ఆయనకు స్టెరాయిడ్ లాగా పనిచేస్తుందని మనం భావించవచ్చు. అంటే ఇప్పుడు మనకి గేమ్ చేంజర్ ఈ ఫస్ట్ డే ఈ రోజే రిలీజ్ అయింది కాబట్టి ఈ ఫస్ట్ డే టాక్ని బట్టి అంటే గేమ్ చేంజర్ ముందు వారాల్లో అంటే ఎలా ఉండబోతుంది అంటారు దాని ఫ్యూచర్? ఇప్పుడు ఇది కొన్ని సినిమాలకు ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్ మధ్య భారీ ఓపెనింగ్స్ వస్తాయి. మొన్న రీసెంట్గా మనకు సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన నేపథ్యంలో ఈ సాధారణ ప్రేక్షకుడు థియేటర్కి రావడానికి కొంత ఇబ్బంది పడవచ్చు. ఆ అసలైన ఆడియన్స్ థియేటర్లకు వచ్చి చూస్తూ ఉంటే ఆ సినిమా టాక్ స్ప్రెడ్ అవుతుంది. ఆ తర్వాత అది ఎంతవరకు కొనసాగుతుందో అనేది ఆ తర్వాత వచ్చే సినిమాల ఫలితం కూడా బాగుంటుంది. ఒక అద్భుతంగా డాకు మహారాజ్ కానీ సంక్రాంతి వస్తున్నాం బాగా పీ చేసాయి అనుకో, దీనికి కొంత బ్రేక్ పడవచ్చు. లేదా అవి కొంత మేరకు నిరాశపరిచి
పర్వాలేదు అనిపించుకుంటే గేమ్ చేంజర్ ముందుకు దూసుకెళ్ళొచ్చు. అంటే ఈ జనవరి 10న గేమ్ చేంజర్ వచ్చింది కాబట్టి జనవరి ఎండ్ వరకు సినిమాలు ఏం లేవు ప్రస్తుతానికి. ఒక 20 రోజులు ఈ రోజుకు ఎక్కువ షోస్ కూడా వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. కాబట్టి మంచి రెవెన్యూ ఈ సినిమాకు ఖచ్చితంగా వస్తుంది. బ్రేక్ ఈవెన్ అవకాశాలు కూడా మనం ఇప్పుడే అంచనా వేయలేము, కొంత టైం పడుతుంది. మొదటి వారం పూర్తయితే కానీ ఈ సినిమాకి ఎంత రెవెన్యూ వస్తుంది, బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూలు చేయబోతుంది మనం చెప్పగలము. అయితే నిజానికి ఈ గేమ్ చేంజర్ సుదీర్ఘంగా 3 ఏళ్ళు తీయడం వల్ల ఖర్చు మొదట అనుకున్న బడ్జెట్ కంటే కొంత పెరిగి అది కూడా నిర్మాతకు భారమై ఉండొచ్చు. ఆ భారం ఈ సినిమాకి వచ్చే రెవెన్యూ వల్ల ఆయన రికవరీ అవుతాడా లేదా అన్నది ఈ సంక్రాంతి సందడి అయిపోయాక కానీ మనం ఒక అంచనాకు రాలేము. అంటే గేమ్ చేంజర్ మూవీ కానీ, డాకు మహారాజ్ మూవీ కానీ, అంటే సంక్రాంతికి వస్తున్నాం, ఈ సినిమాలు 3 రిలీజ్ అవుతున్నాయి సంక్రాంతి. అంటే ఇవన్నీ డిఫరెంట్ జానర్స్ సినిమాలు. అయితే ఇలాంటి సినిమాలు అంటే ఎప్పుడైనా సంక్రాంతికి ఇట్లా రిలీజ్ అయ్యాయా? ఇదే మొదటిసారి అంటారు? ఇంతకుముందు చెప్పినట్టు సంక్రాంతికి 3 సినిమాలు రావడం అనేది పెద్ద అంకే కాదు. అది 4, 5, 6 కూడా వచ్చాయి ఒకే సంవత్సరం. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ నటించిన సినిమాలు రావడం నేను చాలాసార్లు చూశాను. అంతకుముందు కృష్ణ, శోభన్ బాబు, నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు ఇలా యాక్ట్ చేసిన సినిమాలు రావడం కూడా చూసాం. అంటే నేను ఇప్పుడు చెప్పిన హీరోల పేర్లు మీరు గుర్తు చేసుకుంటే వీళ్ళందరూ డిఫరెంట్ జానర్లో యాక్ట్ చేసే హీరోలే. దాంతో పోలిస్తే ఇప్పుడు అంతే ఉంది. ఒకటి గేమ్ చేంజర్ అనేది ఒక యూనివర్సల్ సబ్జెక్టు, సామాజిక నేపథ్యం, సామాజిక బాధ్యత, ఒక ఐఏఎస్ ఆఫీసర్కు ఒక పొలిటీషియన్కు మధ్య జరిగే వార్ లాంటిదే. ఆ తర్వాత డాకు మహారాజు అది కాస్త గతంలో ఉన్న డాకు మల్కా సింగ్ అనే అతని బయోపిక్ లాగా ఉంటుందనే మాట కూడా వినిపిస్తుంది. అందులో ఇంకా చైల్డ్ సెంటిమెంట్ కూడా మనకు అందులో ఉందనే మాట చిత్ర యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం అనేది ఓపెన్గా వాళ్ళు స్టోరీ ఏంటో చెప్తున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్స్ లవర్ కథ అని చెప్తున్నారు. దాన్ని కూడా ఎంటర్టైన్మెంట్గా ప్రజెంట్ చేశారు. ఈ 3 జానర్లు ఇలాంటి జానర్లు గతంలో అంటే సేమ్ జానర్స్ కాదు, గతంలో ఇలా డిఫరెంట్ అటెంప్ట్ చాలా సందర్భాల్లో జరిగాయి. కాబట్టి ఇదేం కొత్త కాదు. అంటే పుష్ప 2 సినిమా ఇన్సిడెంట్ వల్ల బెనిఫిట్ షో అనేది రద్దు చేశారు సీఎం గారు. మళ్ళీ ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సినిమా అంటే టికెట్ ధరల పెంపు అంటే ఏంటంటారు ఇది సడన్గా? ఇప్పుడు ప్రభుత్వం బెనిఫిట్ షోస్ కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రద్దయినాయి. ఆంధ్రప్రదేశ్లో అలాగే ఉన్నాయి. ఆల్రెడీ గేమ్ చేంజర్ 10వ తారీఖు ముందుకు వస్తే 9వ తారీఖు అక్కడ షోస్ కూడా పడ్డాయి. తెలంగాణ విషయానికి వస్తే ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో ఆయన ఇక ముందు బెనిఫిట్ షోస్ ఉండవు, టికెట్ ధరల పెంపు ఉండదు అని ఆయన బహిరంగంగా ప్రకటించాడు. సినీ ప్రముఖులతో సమావేశమైనప్పుడు కూడా అదే మాట మళ్ళీ చెప్పాడు. నేను ఏదైతే అసెంబ్లీలో చెప్పానో దానికి కట్టుబడి ఉన్నాను అని అన్నాడు. అయినప్పటికీ గేమ్ చేంజర్కు టికెట్ ధరలు ఎందుకు పెంచారనేదే వినిపిస్తున్న మాట. కానీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఒక ప్రొడ్యూసర్ సాధక బాధకాలు అర్థం చేసుకొని తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకొని పట్టు బీడుపు ముఖ్యమంత్రులకు అయినప్పటికీ ఉండాలి. ప్రజలకు ఏం కావాలో చేయాలి. ఒక ప్రొడ్యూసరు 600 కోట్లు ఒక సినిమా మీద పెట్టుబడి పెట్టాడు. ఇలా నాకు టికెట్ రేటు పెంచితే నేను బయటపడతాను అని ఆయన ఒక ప్రపోజల్ చేసినప్పుడు అందులో నిజాయితీ ఉంటే, అది వాస్తవమే అని తేలినప్పుడు ఆయన తన మాటను వెనక్కి తీసుకొని అవకాశం ఇవ్వడం, టికెట్ రేట్లు పెంచుకునేందుకు నిర్ణయం తీసుకోవడం తప్పేం లేదు. అలా అని బెనిఫిట్ షోలకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఉదయం 4 గంటల నుంచి షో వేసుకోవచ్చు అన్నారు. కొద్దిగా వెనక్కి వెళ్తే అది బెనిఫిట్ షో అవుతుంది. ఉదయం 4ంటికి వేసినా అది బెనిఫిట్ షో అవుతుంది. అర్ధరాత్రి షోలు మాత్రం ఎవరికైనా మంచిది కాదు. అది హైకోర్టు కూడా అదే మాట చెప్పింది. అర్ధరాత్రి సినిమా ఎంటర్టైన్మెంట్ అనేది సరైన నిర్ణయం కాదు అని కోర్టు కూడా తేల్చింది. అయితే ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని మనం ఆహ్వానించాల్సిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి భవిష్యత్తులో అన్ని భారీ సినిమాలు వస్తున్నాయి కాబట్టి వాళ్లకు టికెట్ ధరలో కొంత పెంపు ఇవ్వడం అనేది సమంజసమే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే సంక్రాంతికి రాబోతున్న సినిమాల గురించి కానీ, ఈరోజు రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ గురించి కానీ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.